ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రజల కోసం అనేక వినూత్న పథకాలను ప్రభుత్వం ప్రవేశపెడుతుందని సీఎం చెప్పారు. ఏలూరు ఆస్కర్ మెడికల్ కళాశాలలో అధికారులు, అనధికారులతో సీఎం సమావేశమయ్యారు. అనంతరం ఆటో నగర్ వద్ద జరిగిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ ఎకరానికి 5 లక్షల రూపాయలు చొప్పున పేదల కోసం రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించామని చెప్పారు. 2011లో జనాభా లెక్కలను ఆధారం చేసుకుని ఎస్సీ ఎస్టీలకు వచ్చే బడ్జెట్ లో నిధులు మరింత పెంచుతామని ఆయన చెప్పారు. బెల్ట్ షాపులను దశల వారీగా తొలగిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రభుత్వం ఇచ్చిన లైసెన్స్ కాదు బెల్ట్ షాప్ అంటే. ప్రభుత్వము ఇచ్చిన లైసెన్స్ కంటే అదనంగా పెట్టిన షాపులను బెల్ట్ షాప్ అంటారు. కఠినంగా చర్యలు తీసుకొని ఈ బెల్ట్ షాపులు తీసేసేదానికి చర్యలు తీసుకోమని ఆదేశాలు మళ్ళా ఇవ్వటం జరుగుతుందనేది సభాముఖంగా తెలియజేస్తూ కేంద్ర మంత్రి జైరాం రమేష్ మాట్లాడుతూ ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ మహిళలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ is showing the way to the rest of the country for how to create a revolution through women's self-help groups. కొవ్వెలి గ్రామంలో సమీకృత బాలుల వసతి నివాస గృహాన్ని, బెందులూరులో మంచినీటి పథకాన్ని, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ కాంపోనెంట్ బ్యాంకును, గజ్జలవారి చెరువు వద్ద లుంబిని పార్కును ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం కృష్ణా జిల్లాకు వెళ్లిన ముఖ్యమంత్రి గుడిమెట్ల గ్రామంలో ఎత్తిపోతల కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంచకచర్ల, ముదునూరు, గణెత్కూరు ఎత్తిపోతల పథకాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా సమైక్యంగా కృషి చేస్తామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో కేవలం మన రాష్ట్రానికే కాకుండా దేశం మొత్తానికి ప్రయోజనం ఉంటుందని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసేందుకు త్వరలో అన్ని చర్యలు తీసుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో మనం సమైక్యంగా ఈ ప్రాజెక్టులను పూర్తి చేసేదానికి పెద్ద ఎత్తున అక్కడ ఇక్కడ అని భేదం లేకుండా అన్ని ప్రాజెక్టులు వ్యవసాయానికి రైతుకు నీరిచ్చే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయటం జరుగుతా ఉందనేది సభాముఖంగా తెలియజేయడం జరుగుతా ఉంది. ఇబ్రహీంపట్నంలో పురా పథకానికి సీఎం శంకుస్థాపన చేశారు. కొండపల్లిలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర మంత్రి జైరాం రమేష్, రాష్ట్ర మంత్రులు టీజీ వెంకటేష్, పార్థసారథి, పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్యే ప్రభాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.